పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 26వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనం వరకు శ్రద్ధగా ఆలకించటానికి ప్రయత్నం చేద్దాం. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలో చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కనులెత్తు చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. వెల్త్ వితౌట్ వర్క్ అండ్ ఎంజాయ్మెంట్ వితౌట్ కాన్షియన్స్ ఆర్ వైసెస్. తెలుగులో ప్రియులారా, శ్రమ పడకుండా వచ్చినటువంటి సంపద, మనస్సాక్షి లేనటువంటి ఆనందాలు దుర్గుణాల కిందకి, పాపాల కిందకు వస్తాయి. ఈ మాట ఈనాటి వాక్య పరిచర్యను అంతటినీ కూడా మనకి వివరిస్తుందండి. శ్రమ లేకుండా పొందినటువంటి సంపదలు, మనస్సాక్షి లేకుండా పొందే ఆనందం చాలా ప్రమాదకరమైనటువంటివి, పాపానికి దారితీస్తాయి, పాపంతో సమానం. ఏంటి శ్రమ లేకుండా వచ్చేటువంటి సంపద? ఉదాహరణ ఈనాటి ఉపమానం ప్రియులారా. ఆ ధనవంతుడు ప్రియులారా శ్రమపడలా, నిత్యము విందులు వినోదాలతో కాలము గడిపాడు. ఇక్కడ ఒక మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏమిటి అంటే, నిత్యము విందులు వినోదాలతోటి. నిత్యము విందులు వినోదాలతో కాలం గడిపేవాడికి శ్రమ పడటానికి సమయం దొరుకుతుందా? లేదు. కాబట్టి శ్రమ లేదు వాడి సంపదలో. అక్కడ మరొక మాట రాయబడి ఉంటుంది, మనం ఆ మాటను కూడా నొక్కి వక్కాణించాలి. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచున్నాడు. పట్టు వస్త్రాలు వేసుకున్నటువంటి వాడు శ్రమించలేడు, కష్టపడలేడు. పట్టు వస్త్రాలు ఎప్పుడు వేసుకుంటారంటే పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి, అటువంటి వాటికి పట్టు వస్త్రాలు. ఇక్కడనంటే పండగ వస్త్రాలు. అతను నిత్యము పండగే అతనికి. మీకు మొదట్లో చెప్పినట్టు సామెత ప్రియులారా, శ్రమ పడకుండా వచ్చే సంపద మనస్సాక్షి లేనటువంటి ఆనందం. మనస్సాక్షి లేకపోతే ఆనందానికి హద్దు అదుపు ఉండదు. ఉదాహరణకి, ఒక వ్యక్తి తాగుతాడు, మనస్సాక్షి లేదు కాబట్టి పిల్లలు ఏమైపోతారు, కుటుంబం ఏమైపోతుంది, తాగిన తర్వాత నేను ఏ విధంగా ప్రవర్తిస్తాను, నా బ్రతుకు ఏమవుతుంది, నా ఆస్తిపాస్తులు ఏమవుతాయి, నా పరిస్థితి ఏంటి, నా స్థితి ఏంటి అని ఆలోచించడు. మనస్సాక్షి లేదు వాడికి. మనస్సాక్షి లేనటువంటి వాడు తన మన అని చూడకుండా ఏ పరాయి స్త్రీని చూచినా కానీ వ్యామోహం కళ్ళతోటి చూస్తాడు. కారణం అతనికి మనస్సాక్షి లేదు.
మనస్సాక్షి లేనటువంటి వాడు పరాయి వస్తువును కూడా దొంగిలించటానికి వెనకడుగు వెయ్యడు. మనస్సాక్షి లేనటువంటి వాడు ఏ పాడు పని చేయడానికైనా తన స్వార్థాన్ని, తన ఆనందాన్ని తెచ్చుకోవటం కోసం దేనికైనా సిద్ధపడతాడు. మరొక్కసారి ఆ మాటను నొక్కి వక్కాణించాలనుకుంటున్నాను. శ్రమ లేకుండా వచ్చిన సంపదలు, మనస్సాక్షి లేకుండా పొందే ఆనందాలు పాపానికి దారితీస్తాయి, పాపముతో సమానం. ఇంగ్లీష్లో మరొకసారి చెప్పాలని ఉంది, వెల్త్ వితౌట్ వర్క్, ఎంజాయ్మెంట్ వితౌట్ కాన్షియన్స్ ఆర్ వైసెస్, అంటే ఆర్ సిన్స్, దే ఆర్ ఈక్వల్ టు సిన్స్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ధనవంతుడు లాజరు ఈ ఉపమానం మనందరికీ కూడా సుపరిచితమైనటువంటిదే. ఏం బోధిస్తుంది? కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను ప్రియులారా. ఈ సందర్భంలో రోడ్డు మీద నడిచి వెళుతూ ఉంటాం. కట్టికి పేదవాడు, అయ్యా నా మీద కనికరాన్ని చూపించయ్యా అని అడుగుతాడు. వాని కళ్ళి చూడటానికి కూడా మనం ఇష్టపడం. ఇది మనలో చాలామంది చాలాసార్లు చేసి ఉంటాం. మన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వాడు చాలా పేదరికములో, కష్టములో, బాధలో ఉన్నాడని మనకు తెలుసు. అయినా కానీ నాకెందుకు వచ్చిన గొడవ, నాకేం సంబంధం, నాకేమన్నా ఇచ్చాడా ఏంటి వాడు, నా సంపద నాది, వాడి సంపద వాడిది అనే మనస్తత్వంతో జీవించటం. రోడ్డు మీద వెళుతుండగా ప్రియులకు దేవుని బిడ్డలారా, అదిగో ఒక యాక్సిడెంట్కి గురైపోయి అవసరతలో ఉన్నాడు. బండి మీద వెళుతున్నామో, కారు మీద వెళుతున్నామో, అమ్మో ఆగితే నాకేమొచ్చి పడుద్ది, నా పనులు నాకు ముఖ్యం అని వెళుతుంటాను చూడండి. దాని గురించే మాట్లాడుతున్నాడు ఈ రోజున. దాని గురించేనండి. ఊహించుకోవద్దు మనం. ధనవంతుడు లాజరు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు ధనవంతుడు. మనం అనుకోమాకండి, అయ్యో ధనవంతుల్లాగా నేను ఉండటం లేదుగా అనుకోమాకండి. వాక్యాన్ని ధ్యానించటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనము. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచుండెను. ధనం ప్రియులారా, ధనము తానంతట తానుగా చెడ్డది కాదు, మంచిది కాదు, దేవుడే ఇచ్చినటువంటిది. కానీ ఆ ధనాన్ని మనం ఏ విధంగా వాడుతున్నాం, ఆ ధనం ఎడల మన యొక్క దృష్టి ఏ విధంగా ఉంది, దృక్కోణం ఏ విధంగా ఉంది, మన పర్సెప్షన్ ఎలాగా ఉంది, దాని మీద ఆ ధనం చెడ్డుదిగా మారుతుందా, మంచిదిగా మారుతుందా ఆధారపడి ఉంటుంది. ఈనాడు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా, ఆ వ్యక్తి ధనవంతుడే, మంచిదే కాదంటల్లా. ధనవంతుడు, మొదట ధనవంతుడు ఒకడు, అతడికి అన్ని సమకూర్చబడ్డాయి. వెంటనే మనం ఏమనాలి ఇక్కడ? దేవునికి స్తోత్రాలు. దేవుడు అతను దీవించాడు కాదంటల్లా. ఎస్, దేవుడు అతను దీవించాడండి. సంపదలు అనేటువంటివి దేవుని యొక్క దీవెనలే. అవును ప్రియులారా, మీరిప్పుడు నన్ను అడగొచ్చండి, మరి పేదవాళ్ళు వాళ్ళ పరిస్థితి దేవుడు వాళ్ళని దీవించలేదా? దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు కొనసాగుతాం ప్రియులారా. దీన్ని ఇంతకు ముందు కూడా చెప్పినట్లుగా గుర్తు, కానీ ఈ సందర్భంలో చెప్పాలి వివరణ కొరకై. ఒక బాగా ధనవంతుడు రోడ్డు మీద వెళుతున్నాడు. ఆ రోడ్డు ప్రక్కన ఒక పేదవాడు భిక్షకుడు కూర్చొని ఉన్నాడు. బాగా వేదనతో ఉన్నాడు, బక్కచిక్కిపోయి ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, అన్ని రకాల బాధల్లో ఉన్నాడు. ఈ పేదవాడు అతని దగ్గరికి వచ్చి అన్నాడు, ఏమయ్యా నీకేమైంది అడుక్కుంటున్నావు అన్నాడు. అయ్యా, నేను చిన్ననాటి నుండి కూడా నీ ఎదగటానికి నాకు అవకాశం దొరకలేదు, పేదరికంలో పుట్టాను, పని చేసుకుందామంటే నాకు అనారోగ్యం ఉందయ్యా, ఏ పని నేను గట్టిగా చెయ్యలేను, కాబట్టి నేను అడుక్కుంటున్నానయ్యా, వేరే మార్గం లేక అడుక్కుంటున్నానయ్యా అని చెప్పాడు. అతని యొక్క రోగ పరిస్థితిని, తన యొక్క కడు దీన పరిస్థితిని, ఆ వ్యక్తి యొక్క దుర్భరమైన స్థితిని చూచి
ఈ వ్యక్తి అతనికి సహాయము చేయటానికి బదులుగా కనులెత్తి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావయ్యా నువ్వు? ఎంత బాధపడుతున్నాడో చూడు. అసలు ఉన్నావా నువ్వు? ఉంటే అసలు ఈ విధంగా బాధపడతారా మనుషులు? ఏం చేస్తున్నావయ్యా నువ్వు అనగానే వెంటనే ఆ ధనికుడికి ఒక స్వరం వినపడిందంట, మూర్ఖుడా అనగానే బిత్తరపోయాడు, ఆలోచించడం మొదలుపెట్టాడు. మూర్ఖుడా, నేను చేయాల్సింది ఆల్రెడీ చేశా, ఇక నువ్వు చేయాల్సిందే మిగిలింది అన్నాడట. ఇతను ఇంకా ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి ఎదిరించి, దేవా ఏం చేసావు నువ్వు? అతను బాధపడతంటే, నేనేం చేశానో తెలుసా? నిన్ను సృష్టించా, నీకు సంపదలిచ్చా. ఎందుకోసం? నువ్వు స్వార్థంతో ఉండటం కోసం కాదు. నీకు నేనిచ్చిన సంపదలని అట్లాంటి పేదవాళ్లతో కూడా పంచుకుంటావు అని నీకు సంపదలిచ్చాను అని చెప్పాడు. సిగ్గుతో తలదించుకున్నాడు ఈ వ్యక్తి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, గడచిన ఆదివారము ఈ ఆదివారము కూడా సందేశము సుమారుగా ఒకటే, సంపదలను గురించి. సంపదల ఎడల మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అనే దాన్ని బట్టే, దానిని గురించే. ప్రియులకు దేవుని బిడ్డలారా, సంపదల ఎడల మనం నిర్లక్ష్య స్వభావముతో, లెక్కలేని స్వభావముతో మనం ఉన్నట్లయితే చాలా ప్రమాదంలో పడిపోతాం, ఆత్మీయ ప్రమాదంలో పడిపోతాం. ఏమిటికి నిర్లక్ష్యమైన ధోరణి అంటే, నా డబ్బు నాది, నేను సంపాదించా, నా సొంతం అనే గర్వంతో మనం ఒకవేళ విర్రవీగితే ప్రియులారా, దానికి మనం తప్పనిసరిగా మూల్యము చెల్లించుకోక తప్పదు. రెండవది, సంపద నాది కాబట్టి నా ఇష్టం వచ్చినట్లుగా నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను, ఎంజాయ్ చేస్తాను, విలాసాలు చేస్తాను, నా ఇష్టం, నా సంపద నాది అన్నామంటే ప్రమాదంలో పడిపోయినట్లే. మూడవది ప్రియులారా, నా సంపద ఆ పేదవాడికి నేనెందుకు ఇవ్వాలి? నా సంపద నేను లేనోడికి నేనెందుకు ఇవ్వాలి? భిక్షకుడికి నేనెందుకు సహాయం చేయాలి అనే ధోరణిలో మనం జీవిస్తే ప్రియులారా, మనం ప్రమాదంలో పడ్డట్టే. చాలా వివరంగా మీ ముందుంచటానికి ప్రయత్నం చేస్తున్నాను. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులు వినోదములతో కాలము గడుపుచుండెను. ధనవంతుడు, వాడి పేరు కూడా రాయలేదండి బైబిల్లో, గుర్తుపెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. కొన్ని వాక్యాలు ఈ సందర్భంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు ఈ విధంగా సెలవిస్తా. ఈ వాక్యాన్ని ప్రియులారా నేను గడిచినటువంటి ఆదివారము కూడా మీ ముందు ఉంచాను. కారణం ఏంటంటే, ఈ వాక్యం ధనాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడల్లా కూడా మనం చదువుకోవచ్చండి. ఏమంటున్నాడు? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములకు సంపదల యందు నమ్మకముంచక, మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతా దయచేయు ఆ దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఇక్కడ 3 మాటలు ముఖ్యంగా ఉన్నాయి. మొదటిది ధనవంతులైనటువంటి వారు, రెండవది ప్రియులారా గర్విష్ఠులుగా ఉండకూడదు, ఆ సంపద యందు నమ్మకం ఉంచకూడదు, మూడవది ఆ సంపదలిచ్చిన దేవుణ్ణి మరవకూడదు. సంపదల ఎడల ఇది బాధ్యతాయుతంగా ప్రవర్తించటం. సంపదల ఎడల బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించటం ఎలా? గర్వంతో ఉండడం, నాది అనుకోవటం, దేవుణ్ణి మరిచిపోవటం, ఇది రెండవ కోణం ప్రియులారా. ఒకవేళ నీకు కాస్తో కూస్తో ధనం ఉన్నట్లయితే నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు? మొదటి ప్రశ్న, నీ జీవితం ఏ విధముగా ఉంది? దేవుని ముందు అద్దములో నీ ప్రవర్తనని పరీక్షించి చూసుకో, నీ ఆత్మ పరిశీలన చేసుకో. బాధ్యతాయుతముగా ఉంటున్నావా? దేవుని మీద నమ్మకం కలిగి ఉంటున్నావా? గర్వము లేకుండా ఉంటున్నావా? దీనత కలిగి ఉంటున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా మనందరము కూడా గుర్తుంచుకోవాల్సింది. రెండవది ప్రియులారా, నిజమైన జీవమును సంపాదించుకున్నటకై, అంటే పరలోక జీవాన్ని సంపాదించుకున్నటకై
రాబోవు కాలమునక దృఢమైన పునాది వేసుకోవాలి. ఎలాగట? తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. మంచిని మాత్రమే చెయ్యువారిగాను, సత్కార్యములలో ధనవంతులుగాను, పేద సాధలకి సహాయం చేయడం, సత్కార్యములలో ధనవంతులుగాను, ఉదార బుద్ధి కలవారు, ధనవంతులైనటువంటి వారు. ఉదార బుద్ధి అంటే 10 మందికి సహాయం చేయటం, దాన ధర్మములు చేయువారిగా ఉండవలను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ధనము కలిగినప్పుడు మొదటిగా 2 కోణాలు, 2 ముఖ్యమైన అంశాలండి. మొదటిది, మనలో గర్వాన్ని రానివ్వకూడదు. రెండవది, నా సొంత సంపద అనేటువంటి దృక్కోణాన్ని రానివ్వకూడదు. మూడవది, ఇది దేవునిది అని మరచిపోకూడదు. 2వ అంశం ప్రియులారా ఏమిటి అంటే, ఈ 2వ అంశంలో మొదటిది ఏమిటి అంటే, ఈ సంపదని ప్రియులారా పరలోకములో సంపదలో కూడబెట్టుకోవటం కొరకే మనం వినియోగించుకోవాలి. రెండవది, దాన ధర్మములు చేయాలి, పేద సాధలకి మనం సహాయం చేయాలి, దీనత కలిగి ఉండాలి, వినయము కలిగి ఉండాలి. ఇదిగో ఈనాటి ఉపమానములో ధనవంతుడు, లాజరు ఉపమానంలో ప్రియులారా ఇవి ఏవీ లేవు. అక్కడ ఎక్కడా కూడా ఆ ధనవంతుడు దేవుడు తనకిచ్చిన ధనాన్ని బట్టి కృతజ్ఞతలు కానీ, స్తోత్రాలు కానీ, వందనాలు కానీ చెల్లించినట్లుగా మనకు కనబడటం లేదు ప్రియులారా. ఇక్కడ మనం అన్నిటికంటే ముఖ్యమైన అంశాన్ని మనం ఒకటే క్లారిఫై చేసుకోవాలి, వివరణ పొందుకోవాలి. నేను పేదవాడికి నేను ఎందుకు ఇవ్వాలి నా డబ్బుల నుంచి? అసలు నేను ఎందుకు సహాయం చేయాలి? నాకేం అవసరం? వాడికి నాకున్న సంబంధం ఏంటి అంటే ప్రియులారా, కారణం ఇదే. ప్రారంభంలో ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాను. దేవా, నువ్వేం చేస్తున్నావు పేదవాడి గురించి అంటే, నిన్ను సృష్టించా, నీకు నేను సంపదలు ఇచ్చా, అది నీ స్వార్థం కోసం మాత్రమే కాదు, నీ అవసరాల కోసం వినియోగించుకొని, నీ ఖర్చుల కోసం వినియోగించుకొని, కొంత భాగాన్ని నీ పేద సాధల కొరకై కూడా నువ్వు చేయి, అది నీ బాధ్యత. ఇదిగో వాక్యాన్ని చదువుకుంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనంలో, బీదవాని యొక్క ఆర్తనాదానికి చెవి మూసుకొనువాడు తాను పిలిచినప్పుడు కూడా సమాధానాన్ని దేవుని నుంచి పొందడు. నేను పేదవాని యొక్క ఆర్తనాదము నుండి నా చెవులు మూసుకున్నాను అనుకో, నేను పిలిచినప్పుడు కూడా దేవుడు సమాధానం ఇవ్వడట. సమాధానాన్ని ఇస్తున్నాడు. నేనెందుకు పేదవాళ్ల మొరణ ఆలకించాలి? నేనెందుకు పేదవాడికి సహాయం చేయాలి? నేనెందుకు పేదవాడు ఆపదలో ఉంటే ఆదుకోవాలి అంటే, నీవు పేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే నీవు ఆపదలో ఉన్నప్పుడు కూడా దేవుడు ఆదుకోడు. దేవుని యొక్క సందేశం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా, పేదవాని ఆర్తనాదానికి చెవి మూసుకొనువాడు తాను పిలిచినప్పుడు కూడా దేవుని వద్ద నుండి సమాధానాన్ని పొందుకోడు, సహాయాన్ని పొందుకోడు ప్రియులారా. ఇదిగో మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనంలో ప్రియులారా, నేనెందుకు పేదవాళ్లకు సహాయం చెయ్యాలి అంటే వాక్యం చెప్తుంది, నీవు ఈ నా సహోదరులలో అతి తక్కువ వానికి ఒక గ్లాసుడు నీళ్ళిచ్చినా కానీ అది నాకు ఇచ్చినట్టే. అంటే పేదవానికి మనం సహాయం చేస్తున్నప్పుడు ఎవరికి చేస్తున్నాం? దేవునికి చేస్తున్నాం. పేదవానికి మనం సహాయం చెయ్యనప్పుడు ఎవరికి చేయడం లేదు? దేవునికి చేయడం లేదు. అందుకే మదర్ తెరేసా అంటుంది కదా, ప్రతి రోగి ముఖములో, ప్రతి పేదవాని యొక్క ముఖములో నేను నా యేసుప్రభు యొక్క ముఖాన్ని చూస్తున్నాను. నా యేసుప్రభు శ్రమలలో ఉంటే మరి నేను ఆయన ఆదుకోనా? ఆదుకోకుండా ఉండగలనా అని మదర్ తెరేసా అంటుంది. మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనంలో ప్రభువు పలికినట్లుగా, ఈ నా పేదవారిలో, ఈ నా పేద సోదరులలో ఏ ఒక్కనికి మీరు అవి చేసినా అది నాకు చేసినట్లే, ఏ ఒక్కనికి మీరు అవి చేయకపోయినా అది నాకు చెయ్యనట్లే. కాబట్టి ప్రియులారా, కడతీర్పు దినమున మనందరము కూడా జవాబు ఇవ్వవలసి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలలో ఈ విధంగా సెలవిస్తుంది, నీ సహోదరుడు లేక సహోదరి బట్టలు లేక రోజుకి ఆహారం లేకుండా ఉంటే మీలో వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు సమాధానంగా ఉండు, నువ్వు వెచ్చగా ఉండు, దేవుడు నిన్ను దీవించునుగాక అంటే
అది మానవత్వం కాదు, దేవుడు మెచ్చడు. ఇదిగో ఇటువంటి వారి గురించే మదర్ తెరేసా చెప్పింది. ఏమిటి? ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న. ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు మిన్న. ప్రియులకు దేవుడు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో చాలా సూటిగా స్పష్టంగా తెలియజేస్తాడండి. క్రియలు లేని విశ్వాసం మృతం, మరణముతో సమానం, నిర్జీవం. కాబట్టి ఏమంటాడంటే, ఒక పేదవాడు తినటానికి తిండి లేకుండా పడి ఉంటే, కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఉంటే, దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక అనే మాటలు పలికితే దేవుడు వాటిని మెచ్చడు. నువ్వు చేయగలిగింది, నీకున్న దాంట్లో కొంత భాగాన్ని, నువ్వు చేయగలిగిన సహాయాన్ని నువ్వు చేయాల్సింది. ఇది మన బాధ్యత. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఇది నేను కోరుకునే ఉపవాసము కదా. చాలామంది ఉపవాసాలు ఉంటారు క్రైస్తవులు. దేవుడి దగ్గరికి వెళ్ళేసి చాలా దీక్షలు, తపో దీక్షలు చేస్తారు. కానీ ప్రక్కన పేదవాడు కట్టిక పేదరికంలో మలమల మాడుతున్నా కానీ తలదిప్పుకొని వెళ్ళిపోతారు. దేవుడు మెచ్చుకుంటాడా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం ప్రియులారా, దేవుడు మెచ్చే ఉపవాసం ఏంటి, దేవుడు మెచ్చని ఉపవాసం ఏంటి ఉంటుంది. మీ ఉపవాసం అంటే నాకు అసహ్యం అంటాడండి. ఏంటి మరి దేవుడు మెచ్చే ఉపవాసము? నేను కోరుకోని ఉపవాసం ఇది. ఏమిటి? అన్యాయంగా బంధించబడినటువంటి వారికి విడుదల దయచేయండి. మీరు మోపుతున్న కాడిని తీసివేయండి. బాధపడేటువంటి వారికి స్వేచ్ఛనివ్వండి, సహాయము చేయండి. దేవుడు కోరుకునే ఉపవాసం ఇదట. దేవుడు స్పష్టముగా యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేస్తున్నాడు. పేదల పక్షాన ఉండటమే నిజమైనట్టు ఉపవాసము కింద దేవుడు మెచ్చే ఉపవాసం అట ప్రియులారా. ఇక ఈ అంశంలో చివరి మాట ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7 నుండి 8 వరకు వచనాలలో దేవుడు పాత నిబంధన గ్రంథములో ప్రియులారా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నీ బంధువులలో ఒకడు పేదవాడైతే నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. బదులుగా నీ చేతిని స్వేచ్ఛగా తెరిచి అతనికి ఉదారముగా సహాయము చేయి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. నీ బంధువులలో అంటే ఇక్కడ బంధువులు అనే పదములో పొరుగువారు అనే పదం ఉండాలండి. యాక్చువల్గా నేను వేరే ట్రాన్స్లేషన్ తీసుకున్నాను. నీ పొరుగువారిలో ఒకడు అవసరతలో ఉన్నప్పుడు నీ హృదయాన్ని కఠినము చేసుకోవద్దు. దానికి బదులుగా నీ చేతిని స్వేచ్ఛగా తెరిచి, అంటే గుప్పెడు పట్టుకొని స్వేచ్ఛగా తెరిచి అతనికి ఉదారముగా సహాయము చేయము. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనకి ఈ రోజున తన మొదటి సందేశముగా చెప్పేది ఏమిటి అంటే, నీకున్నది, నాకున్నది, నాదన్నది, నీదన్నది మనది కాదు. దేవుడే తన అపారమైన కృపచేత మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం గర్వించాల్సింది ఏమీ లేదండి. ఇక్కడ గర్వంతో తూలిపోయేటువంటిది ఏమీ లేదండి. ఆనాడు బాధల్లో, శ్రమల్లో ఉన్నటువంటి యోబు పలికిన మాట ప్రియులారా, నేను దిశమలతో ఈ లోకానికి వచ్చాను, కాబట్టి దిశమలతోటే ఈ లోకం నుండి వెళ్ళిపోతాను. ఏది నా వెంట తీసుకొని వెళ్ళను, ఏది నా వెంట తీసుకెళ్ళను. ఇది నిజం, ఇది పచ్చి నిజం ప్రియులారా. నువ్వు చచ్చిపోయినప్పుడు నీ వేలికి, నీ మెళ్ళలో ఆ వేలి ఉంగరం రాకపోతే, నేను చూశానండి ఒక గురువుగా కొన్ని చోట్ల దాన్ని కట్ చేసి తీసుకొని లాక్కొని పీక్కున్న వాళ్ళు ఉన్నారంటే. ఇది జీవితం, పచ్చి నిజం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇదిగో నాకున్నదంతా కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహమే అనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండవది, గర్వాన్ని చేరనివ్వకూడదు. పేద సాదలేడల కనికరాన్ని చూపించాలి. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. రెండవ అంశం పిల్లారు, ఈనాడు ముఖ్యమైన అంశాలలో రెండు. నేను సహాయం చేయకపోతే ఏమవుద్ది నాకున్న సంపదల్లో? పేదోడున్నాడు, నాకు వాడికి సంబంధం లేదు అన్నాను. ఏమైద్ది అంటే ప్రియులారా, మరణానంతరం పరిస్థితులు తారుమారైపోతాయి. మరణానంతరం పరిస్థితులు తారుమారైపోతాయి. ఈనాటి సువిశేషాన్ని ఒక్కసారి ధ్యానించుకుందాం పిల్లరా. ఇదిగో
లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనము. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలో చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు సుదూరములో అబ్రహాము రొమ్ము మీద ఆనుకుని ఉన్న లాజరును కనులెత్తి చూశాను. ఎంత చక్కటి మాటలండి. ఈ లోకములో ఉన్నప్పుడు ధనవంతుడు తొలతూగాడు, నిత్యము విందులు వినోదాలతో పట్టుపేతాంబరాలతో పండగలు చేసుకున్నాడు. పేదవాడు కటిక పేదరికంలో జీవించాడు. చనిపోయారు ఇద్దరు. మరణానంతర జీవితాలు తారుమారైపోయాయి. లాజరు అబ్రహాము ఒడిలో రొమ్ము మీద ఆనుకొని ఉన్నాడు. ఈ ధనికుడు పాతి పెట్టబడ్డాడు. అక్కడ రాయబడిన వాక్యం, పాతాళములో అంగలార్చుచు మలమలమాడుచు. అసలు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పుకుందామా? ధనవంతుడు చేసిన తప్పేంటండి? మన భాషలో మనం మాట్లాడుకుంటాం కదా, ధనవంతుడు చేసిన తప్పేంటి? ఆడుకున్న డబ్బు ఆడు తిన్నాడు, ఆడుకున్న సంపత్తో వాడు ఊరేగాడు, ఆయనకున్న సంపత్తో ఆయన తొలతూగాడు. మనం ఎవరు అడగడానికి? ఇది మనం వాడే భాష. కానీ అదేం లేదు ఇక్కడ. అటువంటిదేం ఉండదు అక్కడ. అంతా దేవుడిదే. నీకు నాకు బాధ్యత ఉంది పేదవాడి ఎడల. పేదవాడిలో నాకు బాధ్యత ఉంది అని నేను సహాయం చేయకపోతే ఏం జరుగుద్ది అనేటువంటిది లాజరు ధనవంతుడు మనకు నేర్పిస్తున్నారు. మనకి హెచ్చరికగా నిలబడుతుందండి. చాలా సవాలుగా నిలబడుతుంది. గట్టి హెచ్చరికగా నిలబడుతుంది. ఏం కాదులే అని నువ్వు కళ్ళు మూసుకొని ప్రక్కకు తిప్పుకున్నంత మాత్రాన అయిపోయిందిలే అనుకో మాకు. ఒక రోజున దానికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. తప్పనిసరిగా చెప్పాలి పిల్లారా. ఇదిగో, మరణించిన తర్వాత స్థితులు పరిస్థితులు తారుమారైపోతాయి. ఇదిగో, అప్పుడు కనులెత్తి 24వ వచనం చదువుకుందాం పిల్లారా. 24వ వచనంలో, ఆ ధనవంతుడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. తన వేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నరకములో, పాతాళములో ఒక పాపి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అనేదానికి ఇది ఒక నిదర్శనం ప్రియులారా. ఏం కోరుకుంటున్నాడు ధనవంతుడు? ఆ యొక్క లాజరు తన కొన వేలిని ఒక్క చొక్కన నా నీటి మీద పడితే చాలు, అది ఆ కొద్ది కోరుకున్నాడు. అది కూడా లేదు, దక్కట్లా. అప్పుడు అబ్రహాం పలికిన మాట చాలా ముఖ్యమండి. ఏమంటాడు? లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో, దయచేసి ఈ మాటను గుర్తుపెట్టుకోండి. అందుకు అబ్రహాము, కుమారా మరువకము, నీవు నీ జీవితములో సకల సంపదలను అనుభవించుచుండగా లాజరు అష్టకష్టములను అనుభవించను. అందుచే ఇప్పుడు అతడు కష్టపడుచుండా నీవు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. తారుమారైపోయాయి. ఇక్కడ ప్రియులారా, ధనవంతుడు కూడా సుఖపడే ఒక మార్గాన్ని చెప్పన. ఏంటంటే, అతను భూలోకంలో ఉన్నప్పుడు తన సంపదలను తనకు కనబడ్డటువంటి పేదలందరికీ చేతగంత వరకు కూడా లాజరు లాంటి వాళ్ళకి అతను సహాయం చేసినట్లయితే, అతడు వాళ్ళకు చేసిన సహాయమే ఆ ధనవంతుడిని కూడా స్వర్గాన్ని చేర్చేది. ఆ ధనవంతుడు చేసిన సహాయమే ఆ ధనవంతుడిని కూడా స్వర్గాన్ని చేర్చేది. ఇది సందేశం అండి. అతి ముఖ్యమైనటువంటి సందేశం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 10వ వచనంలో, మనందరము కూడా క్రీస్తు సింహాసనం ఎదుట హాజరుపరచబడాలి అని పలికి, అటు తరువాత మనం ఈ లోకములో ఉండగా చేసినట్టు మంచి లేదా చెడు ప్రకారము మనకు ప్రతిఫలము అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో మనం మంచి చేస్తే మనకు కూడా మంచి ప్రతిఫలమే ఇవ్వబడుతుంది. ఇదిగో, ఈ ధనవంతుల్లాగా లెక్క లేకుండా, తన బాధ్యత లేకుండా, తన స్వార్థాన్ని చూసుకొని నిత్యము విందులు వినోదాలతో జీవిస్తే ప్రియులారా,
మనం ధనవంతుడు వెళ్ళినట్టు చోటుకే వెళ్ళాలి సుమా, జాగ్రత్త పడదాం. ఇక మూడవ ముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఏమిటి అంటే, సమయం ఉన్నప్పుడే పశ్చాత్తాపపడు, సమయం ఉన్నప్పుడే మారు మనస్సు చెందు, హృదయ పరివర్తన పొందుకో. సమయం దాటిన తర్వాత ప్రయోజనం లేదు. అప్పుడెప్పుడో విన్నాను పిల్లోళ్ళు డైలాగులు చెప్తుంటే, సమయం లేదు మిత్రమా అంటారు కదా. మనకు కూడా అంతేనండి. ఈ లోకంలో ఉండగానే పౌలు గారు పలుకుతారు పిల్లలు చాలా స్పష్టంగా కొరింథీ పత్రికలో ఏమంటారు? ఇదే కృపాకాలము, ఇదే రక్షణ దినము, ఇటువంటి దినం మరొకటి మనకు అనుగ్రహించబడదు. ఎందుకు ఈ మాటలను చెప్తున్నాను అంటే, ధనవంతుడు ప్రియులారా ఏంటి, ఆ నరకానికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? అయ్యా నాకు ఇంకా సోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే జీవితం, ఇదే వ్యసనాలు, వాళ్ళు కూడా ఇదే పాడు పని చేస్తున్నారు, వాళ్ళ దగ్గరికి లాజర్ను పంపించు. కుదరదు. ఏమంటాడండి? లూకా సువార్త 16వ అధ్యాయము 30వ వచనంలో, అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళేలా వారు హృదయ పరివర్తనము చెందుతారు. మరణించి అబ్రహాము ఒడిలో ఉన్నటువంటి లాజరుని వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి పంపించమంటున్నాడు. గొంతెమ్మ కోరికలో, అలివి కానట్టు కోరికలో. అప్పుడు అంటాడు, అక్కడ ఉన్నారు కదా వాక్యం చెప్పడానికి గురువులు ఉన్నారు, బోధకులు ఉన్నారు కదా, వాళ్ళ మాట నచ్చు చాలదో, అది చాలదయ్యా. నేను ఎప్పుడు అంటా కదా, మేము మారం, మా గ్రామంలో మాకు మారాలంటే గొప్ప గొప్ప ప్రసంగికులు రావాలి, అద్భుతాలు చెయ్యాలి, మా కళ్ళెదురుగా చెయ్యాలి. బెన్నీ ఫాదర్ రావాలి, సిరిల్ ఫాదర్ రావాలి, విజయరాజ్ ఫాదర్ రావాలి. ఫాదర్ మీరే రావాలి ఫాదర్, అప్పుడే మారుతుంది మా గ్రామం. వినండి, అబ్రహాం పలికిన మాట అండి. యాక్చువల్గా ప్రియులారా, ఈనాటి వాక్యంలో మనం చాలాసేపు ధ్యానం చేయాలి, సమయం ఎక్కువ లేదండి. ఈ ధనవంతుడు తెలియనోడు కాదండి, ధర్మశాస్త్రం తెలియనోడు కాదు, ధర్మశాస్త్రం తెలిసినోడే. మన భాషలో చెప్పండి, వాడు కూడా క్రైస్తవుడే, ధనవంతుడు కూడా క్రైస్తవుడే. ఎలా మీకు తెలుసండి అంటే, అబ్రహాముని ఏమని పిలిచాడండి? తండ్రి అబ్రహామా అని పిలిచాడు. చూడండి, ఆ పిలుపు ఎవరు పిలుస్తారు? ధర్మశాస్త్రం కాస్త కొంత తెలిసినోడే. అబ్రహాముని తండ్రి అని పిలవాలి, విశ్వాసం నందు తండ్రి అతనింది వాళ్ళు పిలవాలి. వరసలకేం కొదవలేదు, తండ్రి అబ్రహాం అన్నాడు. అబ్రహాం ఏమన్నా తక్కువ తిన్నాడు? ఆ కుమారా అన్నాడండి. అని అయినా కానీ నువ్వు అక్కడే ఉండయ్యా అన్నాడు. ఇక్కడ ప్రియులారా, మనందరికి కూడా రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటేందంటే, దేవుని యొక్క వాక్కు ప్రియులారా ఎవరి ద్వారా వచ్చినా స్వీకరించాలి. అది దేవుని యొక్క స్పష్టమైన సూటి అయినటువంటి దేవుడు కోరుకునేటువంటి దేవుని నుండి వచ్చిన వాక్కు అయితే. నెంబర్ 2, దొరికిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందాలి. ఈ ధనవంతుడు అబ్రహాముని అంటున్నాడు, అయ్యా మరణించిన లాజరును మరలా నా సహోదరుల దగ్గర పంపించు, వాళ్ళు కూడా ఈ పాడు జీవితాన్ని జీవిస్తున్నారంటే, అక్కడ బోధించడానికి మోషే, ప్రవక్తలు, గురువులు, బోధకులు ఉన్నారు కదంటే వాళ్ళు చాలదో, చనిపోయినటువంటి వాడు ఒకడు లేస్తేనే అప్పుడు వాళ్ళు మారతారు అన్నాడు. దానికి అబ్రహాం ఏమన్నాడు తెలుసా? లూకా సువార్త 17వ అధ్యాయం 31వ వచనం ప్రియులారా, అందులకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టేవారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరించుటకు వెళ్ళినా కానీ వారు నమ్మరు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ విధముగా జీవిస్తున్నావు? నీ జీవితం ఏ విధముగా ఉంది? నీ ప్రవర్తన ఏ విధముగా ఉంది? ఇదిగో హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనముల ప్రియులారా, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది రెండంచులు కలిగినటి ఖడ్గము వంటిది. కాబట్టి ఆ వాక్యాన్ని చదివి, ఆ వాక్యాన్ని ఆలకించి నీ జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావా? లేక ధనవంతుడి వలె ఒక యూదుడై ఉండి ధర్మశాస్త్రాన్ని తెలిసి, లేకపోతే ఆ వినడానికి సిద్ధముగా లేకుండా పాపములో బ్రతుకుతూ దేవునికి దూరముగా బ్రతుకుతున్నావా?
ఆత్మపరిశీలన చేసుకో. నీ జీవితం ఎలాగా ఉంది? రెండవది, నీవు కూడా ఆ ధనవంతుడి వలె తర్వాత మారొచ్చులే, ఆ నరకానికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడ్డా కానీ ప్రయోజనం లేదు, ప్రయోజనం శూన్యం. ఇదే కృపాకాలం, ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క వాక్యాన్ని మన పాదాలకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా స్వీకరిస్తున్నామా? 119వ కీర్తనలో 105వ వచనంలో చెప్పినట్లుగా భయపడుతున్నామా దేవుని యొక్క వాక్యం అంటే? అబ్రహాము అంటున్నాడు ధనవంతునితో, వారికి బోధించటానికి అబ్రహాము, ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. వారి మాటలు పెడచె వినపెట్టిన మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళినా కానీ వారి మాటలు కూడా వాళ్ళు వినరు. లూకాసు వార్త 16వ అధ్యాయం 31వ వచనం. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము చెప్పినట్లుగా నీవు కూడా ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నా కానీ వింటున్నావు కానీ మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావా? లేకపోతే మరణము లేదు, లేకపోతే మరణం తర్వాత నరకము లేదు, ఏమీ లేదు అనేటువంటి నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావా? ఈనాడు ప్రియులారా, ధనవంతుడు, బైబిల్ గ్రంథం బోధిస్తుంది, ఆ ఆహారని అగ్నిలో మలమల మాడుచు అబ్రహాము వైపు కనులెత్తి చూస్తున్నాడు. ప్రియులారా, ఏ విధముగా ఒక చిటికన వేలు కొనవేలిని నీటిలో ముంచిన నాలుక మీద ఒక చుక్క పోసినా చాలని ఆ భయంకరమైనటువంటి వేదనలో ఉన్నాడు. నీలో ఎంతవరకు మార్పు ఉంది? ఏం కాదులే, మరణం తర్వాత ఏమి లేదులే అని నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావా? దేవుడైనటి క్రీస్తు భగవానుడు ఈ లాజరు ధనవంతుని యొక్క ఉపమానాన్ని మనకు కనువిప్పు కలగటానికే బోధించాడు, మనలో హృదయ పరివర్తన రావటానికి బోధించాడు. ఇంకా రేపు కాదండి, ఈనాడే. ఇంకా గొప్ప ప్రసంగాలు కాదండి, ఈ ప్రసంగమే. మోషే, ప్రవక్తలు, బోధకుల యొక్క మాటలు విననటువంటి వారు మరణించి లేచినా కానీ వాళ్ళు మారరు అంటాడండి దేవుడు అబ్రహాము ద్వారా. నీవు ఏ విధంగా ఉన్నావు? నీ జీవితం ఏ విధముగా ఉంది? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది? దైవ ప్రేమ, మానవ ప్రేమ నీలో ఉందా? భయం, భక్తి ఉందా? లేకపోతే భయం, భక్తి లేకుండా బ్రతుకుతున్నావా? లెక్కలేని తనముతో జీవిస్తున్నావా? విచ్చలవిడితనానికి నీ జీవితంలో ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నావా? ప్రియ బిడ్డ, అనుకూల సమయమున దేవుడు నిన్ను పిలుస్తున్నాడు మారు మనసు పొందటానికి, ఆయన దగ్గరికి రావడానికి. హృదయ పరివర్తన చెంది నీ పాపాన్ని ఒప్పుకొని ధనవంతుడు వెళ్ళిన చోటికి వెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున మారు మనసు పొందు, హృదయ పరివర్తన చెందు. దినములు బహుచెడ్డవి కనుక దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమంటాడు పిల్లారా. ఎఫెసీ పత్రికలో పౌలు గారు పిల్లారా 5వ అధ్యాయంలో, దినములు బహుచెడ్డవి కావున దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకో. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఆ ధనవంతుడిలాగా అబ్రహామా, తండ్రి అబ్రహామా, ఎక్కడి నుంచి నరకంలో పడ్డ తర్వాత తండ్రి అబ్రహాం గుర్తొచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. మనందరికీ కూడా ఆ హృదయ పరివర్తన, మారు మనసు, పశ్చాత్తాపం మనలో రగిలించాలని, పేద సాధనల కనికరాన్ని కలిగి ఉండేటట్లుగా మనల్ని జీవించాలని, పేదలని మన అవసరతల కొరకే వాడుకొని వదిలియకుండా, పేదలని మనం రాచి రంపాన పెట్టకుండా, మన పనివారిని రాచి రంపాన పెట్టకుండా, ధర్మబద్ధంగా, న్యాయయుక్తంగా వారి ఎడల ప్రవర్తించేటట్లుగా మనం జీవించటానికి కావాల్సిన శక్తినివ్వమని, ఆ కనువిప్పు మనకు కలిగించమని. పేదల రక్తాన్ని పీల్చి తిన్నప్పుడు మన రక్తం కూడా నరకంలో పీల్చివేయబడుతుంది. అగ్ని ఆరదు, పురుగు చావదక్కడ. అటువంటి కనువిప్పుని, హృదయ పరివర్తనని, మనోపరివర్తనని మనందరికి ప్రసాదించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, లాజరు ధనవంతుడి ద్వారా మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నావు, సందేశాలు ఇస్తున్నావు తండ్రి. మాలో ఉన్నటువంటి ఆ గర్వం, సంపదలు కలిగినటువంటి వారమైతే ఒకవేళ తెలియకుండా మాలో కూడుగట్టుకుపోయినటువంటి ఆ పొగరు మా నుండి తీసివేయండి. పేద సాధనల కనికరాన్ని కలిగి ఉండేటువంటి హృదయాన్ని మాకు దయచేయండి. పేద సాధనను తోలనాడేటువంటి స్వభావాన్ని మాలో నుంచి తీసివేయండి.
సంపదలు నావి అనే గర్వాన్ని మా నుండి తొలగించండి. మీరే ప్రసాదించారు మాకు అనేటువంటి కనువిప్పు మాకు దయచేయండి. మనోజ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. తండ్రి, పాపానికి దూరముగా ఉండడానికి ఈనాడు నీ యొక్క వాక్యములు పలికినట్లు ఇదే కృపాకాలం, ఇదే రక్షణ దినము. ఈ రక్షణ దినాన్ని, ఈ కృపాకాలాన్ని సద్వినియోగం చేసుకొని మారు మనసు పొందుకొని నీ సన్నిధికి తిరిగి వచ్చేలాగా మమ్మల్ని దీవించండి నాయన. మాలో హృదయ పరివర్తన, మనోపరివర్తన, పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. మా పాపాల కొరకే మేము గుండెలు బాదుకొని ప్రభు నీ వద్దకు తిరిగి వచ్చే కృపను దయచేయండి. ప్రభువా, నువ్వు పాపాన్ని ద్వేషిస్తానన్నావు, పాపిని ప్రేమిస్తానన్నావు. ప్రభువా, నీ ప్రేమ తట్టు మమ్మ ఆకర్షించండి తండ్రి. ఆకర్షించు ప్రభువా. మాలో ఉన్న ప్రతి చెడు కార్యాన్ని తీసివేయమని నీ అద్భుతమైన దీవెనతో మమ్మల్ని నింపండి. ఈనాడు ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభు నీ గాయపడిన హస్తాలతో తాకండి. ముఖ్యంగా తండ్రి, మా కొరకు ప్రార్థించండి అయ్యా అని కుటుంబాలలో వేదనలతో, బాధలతో, ముఖ్యంగా పరీక్షల విషయంలో, ఉద్యోగం విషయంలో, అప్పుల విషయంలో, సంతానం విషయంలో ఎంతోమంది అడుగుతున్నారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యల విషయమై ప్రార్థించమని అడుగుతున్నారు. ప్రతి బిడ్డను నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాను. ఈ క్షణంలో ప్రభువా, నీ బిడ్డలపై కనికరాన్ని చూపించండి. నీ యొక్క కృపను, దీవెనను వారి మీద కుమ్మరింపచేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి కాపాడి నడిపించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.